F2 Food and Fun. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు F2 మళ్ళీ మొదలైంది. మీరు మీ లైఫ్ లో ఎంత సక్సెస్ఫుల్ గా మీ రెస్టారెంట్ ని రన్ చేస్తున్నారో అంతే సక్సెస్ఫుల్ గా ఉన్నటువంటి డిష్ ని కూడా మీరు ఈ రౌండ్ కి తెప్పించారనుకో నేను తిని పెడతాను. అంటే మీరు పిల్లలు నువ్వు ఒక్కడవేనా నాకు వద్దా మన ఫ్రెండ్స్ కదా అది కూడా పాయింటే కదా. ఏదో ఇద్దరు ఎట్లుందంటే దొంగలు ఉళ్ళు పంచుకున్నట్టు అంటే మీరు ఏమైనా చెప్పుకోండి, మేమైతే ఫుడ్ లో మంచిగా ఎంజాయ్ రెస్టారెంట్ లో టాక్ అలాంటిది, మరి ఏం చెయ్యం. బాగుంటది అంటేనే వచ్చాం. ఈసారి విన్ అయితే అద్భుతాలను మీరు తినొచ్చు, విన్ కాకపోతే ఒక మంచి చక్కటి పనిష్మెంట్ కూడా. మీరు చెప్తుంటేనే అబ్బాయి కడుపు నిండిపోయింది. పనిష్మెంట్ కూడా చిక్కటి పనిష్మెంట్ అంటే పద్ధతిగా చెప్తున్నారు. యాదగిరి గారు చెప్తుంటేనే నీ కడుపు నిండిపోయింది. నువ్వు ఇంకేం తినదు, వచ్చినాయంటే నేనే తింటా. తెప్పించండి ఫుడ్. వివాహ భోజనంలో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ గుత్తి వంకాయ పులావ్, మొక్కజొన్న గారెలు, ఇదే విధంగా కొబ్బరి కోడి స్టిక్స్. వివాహ భోజనంలో ప్రత్యేకంగా కుక్కర్ కోడి పులావ్. మీరు టాస్క్ చెప్పండి యాదగిరి గారు. ఇప్పుడు ఒక మంచి స్టోరీకి వెళ్దాం. ఫస్ట్ టాస్క్ మీకు, సెకండ్ టాస్క్ ఈయనకి. ఫస్ట్ టాస్క్ ఏంటంటే అనగనగా ఒక రాజు, రాజుగారికి ఇద్దరు కొడుకుల నుంచి ఆ స్టోరీ ఎలా మీరు అలా అల్లుకుపోవాలి. ఓకే, అనగనగా ఒక రాజు గారికి ఇద్దరు కొడుకులు. ఇద్దరు కొడుకుల్లో కొడుకు ఎదవా పక్కనే ఉన్న గుత్తి వంకాయ పలారం తిందామని చూస్తా ఉన్నాడు. అంటే ఆ వెదవ ఇరణేనా మీకు ఆ డౌట్ వచ్చిందంటే అయి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు. ఇంకొక కొడుకు వేటకెళ్ళాడు. ఆ వేటలో జింక. సో వేటకెళ్ళిన తర్వాత అలా అడవిలో పరిగెట్టుకుంటూ ఒక జింక కనిపించింది. తన అమ్ముల పొదలో నుంచి ఒక బాణాన్ని తీసి అమ్ముల పొద అంటే తెలీదా? అదేమో మొగలి పొద. అంటే అప్పుడు మొగిలిపోదా అన్నప్పుడు మళ్ళా చిరంజీవి గారి పాట వస్తుంది, మొగులుతుంది రగిలిపోదా. అమ్ముల పద అంటే ఏంటి? వెనకాల ఇంతకు ముందు పాతకాలంలో బాణాలన్నీ పెట్టుకునే వాళ్ళు కదా, ఒకటి క్యారీ చేస్తూ ఉండేవాళ్ళు వెనకాల బ్యాగ్, దాన్ని అమ్ముల పొద అంటారు. దాంట్లో నుంచి ఒక బాణాన్ని తీసి జింకకు గురిపెట్టాడు. జింక ఏమంటది? అంటుందా? ఏమంటుంది జింక? లేదు, అమ్మో అనుకుంటే చచ్చిపోయింది. చచ్చిపోయిన వెంటనే ఈ డైనింగ్ టేబుల్లో ఉన్నవాడికి ఈ గుత్తి వంకాయ పలావ్ నచ్చక సో కుందేలు మాంసం తినాలనిపించింది అనమాట. సో అటుగా వెళ్తున్న కుందేల్ని పట్టుకొని కట్టెల పొయ్యి మీద కాల్ చేసి ర్యాబిట్ తింటూ ఉన్న టైంలో నక్క ఇలా వచ్చి ఆ తాబేలు ఎందుకు వచ్చింది ఆ కుందేల్ని ఎత్తుకుని వెళ్ళిపోయింది అనమాట. నువ్వు ఒకదానికి సంబంధం లేకుండా చెప్పేస్తున్నావు. ఏదో చెప్తున్నావు, ఏదో స్టోరీ చెప్తున్నావు. కావాలన్నారు, కథలు చెప్పానా లేదా? అది అర్థం కాక ఏం చెప్పాను. సరే ఏదైనా కాదు, నువ్వు ఓడిపోయి ఉన్నావు. దౌర్జన్యం చేశారా? ఆగండి. ఆమె తిన్నందుకు ఆమెకు డబుల్ పనిష్మెంట్. ఇప్పుడు ఆమెకు మంచి చక్కటి పనిష్మెంట్ ఏంటంటే ఏదైతే తిన్నదో ఆమె చేతితోటి దాని వంట రెసిపీ చెప్తూ ఆమె వేడిలో వంట చేయాలి. ఆమెకు అదే పనిష్మెంట్. ఇప్పుడు నీకు ఒక స్టోరీ చెప్తాను. నీకు ఒక స్టోరీ ఏంటంటే సముద్రంలో అలా వెళ్తున్నప్పుడు సముద్రంలో అలా వెళ్తున్నప్పుడు దూరం నుంచి 2 పెంగ్విన్లు కనబడ్డాయి. అది ఒక జాతితో అమైక్యం అయ్యి ఐక్యరాజ్యంతో చర్చా వేదిక పెట్టుకున్నప్పుడు ఫిష్, అందులో ఒక పెంగ్విన్ నాకు ఆకలేస్తుంది ఫిష్ కావాలి అని అంటే క్రాప్ కూడా అడిగింది. ఈ 2 తీసుకురావడానికి ఇంకో మేల్ పెంగ్విన్ వెళ్ళింది అనమాట ఫీమేల్ పెంగ్విన్ కోసం. ఈ వెళ్ళిన గేప్ లో ఈ ఫీమేల్ పెంగ్విన్ ఏం చేసిందో తెలుసా? ఇంకో మేల్ పెంగ్విన్ తోటి రిలేషన్ పెట్టుకుంది. వైట్ పాంప్లెట్
ఇంకో మేల్ పెంగ్విన్ తోటి ఇలాగా మమైక్యం అయిపోవడం. ఈ ఫిష్ కోసం క్రాబ్ కోసం వెళ్ళిన పెంగ్విన్ ఉంది కదా, అది వచ్చేటప్పుడు చూసింది. అది వచ్చేటప్పటికి వీళ్ళిద్దరు ఏం చేస్తుంటే బొమ్మలు కూడా ఉన్నాయా? పాంఫ్రిట్ ఏమో ఈ మేల్ పెంగ్విన్ ఏమో ఫీమేల్ పెంగ్విన్ తినిపిస్తుంది, ఈ ఫీమేల్ పెంగ్విన్ ఏమో దీనికి బొమ్మడే తినిపిస్తుంది. మరి ఇది తీసుకొచ్చిన చేప క్రాబ్ ఏమైపోలే? ఇప్పుడు నువ్వు చెప్పే స్టోరీ ఎట్లుందంటే, మీరు వినేంద్ర బాబు నేను మిమ్మల్ని విధవ చేస్తున్నట్టు. లేదు అదే మరి స్టోరీ ఏదన్నా సంబంధం ఉన్నట్టుందా? మీరు అడిగారా సముద్రం దగ్గర అని? సముద్రం సముద్రం దగ్గర పెంగ్విన్లు ఉంటాయి ఉండవా? ఉంటాయి. మరి ఫీమేల్ పెంగ్విన్ కోసం మేల్ పెంగ్విన్ వెళ్తుంది తేడానికి. ఈ బొమ్మడాయలు ఎట్లా ఇప్పుడు రీసెంట్ గా చూడండి రీల్స్ లోనే ఒక మేల్ పెంగ్విన్ ఎవరికి కనపడకుండా దూరంగా వెళ్ళిపోద్ది. ఎందుకు వెళ్ళిపోయింది? అది దీని వల్లే. సముద్రంలో బొమ్మడాయలు ఉంటాయి అసలు. నేను దొరుకుతాయి. సముద్రంలో ఎందుకు దొరుకుతాయి చెప్తాను. ఇప్పుడు మీ దగ్గర పాంఫ్రెట్ దొరుకుతుంది అంటే ఇక్కడ సముద్రం ఉన్నట్ట మీరు ఎక్స్పోర్ట్ చేయించుకుంటారు, ఇంపోర్ట్. అలాగే అవి కూడా ఇంపోర్ట్ చేయించుకుంటాయి. ఇక్కడ ఫిష్ అక్కడికి ఇక్కడ నా లెక్కలో మీ ఇద్దరు, నువ్వు ఓడిపోయావు, ఆమె ఓడిపోయావు. ఏందో మీరు ఆ మాటకు ముందు ఒకసారి వెనకొకసారి ఓడిపోయావు అంటే నాకు ఎంత ఆనందంగా ఉంది. ఎందుకంటే పిడేత్తరగా తినడానికి. అవును నేను ఓడిపోయాను. ఈ ఓడిపోయిన పార్టీ తినేస్తాను. నీకు పనిష్మెంట్ కూడా అట్లాగే ఉంది మరి. చాలా బాగుంది తెలుసా. ఇక్కడ అసలైంది ఇంకా ఇక్కడ ఉంది. ఇంకా మీరు అసలు దాన్ని ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది ఈ మధ్య కాలంలోనే కుక్కర్ కోడి పొలం అంటే ఇస్ ద ఫేమస్ ఇన్ వివాహ భోజనం. అయ్యో కుక్కర్ కోడి పొలం నాకెందుకు తెలుస్తారు యాదగిరి గారు? నువ్వు ఎప్పుడు తిన్నావండి? పెంగ్విన్ పెడతాను రండి ఇలాగా. పెంగ్విన్ చూపించు. నేనే మేల్ పెంగ్విన్. పనిష్మెంట్ అంటే ఇది పనిష్మెంట్. నీకు పనిష్మెంట్ ఏంటంటే పద్మనాభ సింహ ఓకే అనే ఒక మాక్టాల్ మా దగ్గర ఉంది. ఆ రెసిపీ నువ్వు తయారు చేసి అక్కడ అతిథులకి ఇవ్వాలి. ఇది నీ పనిష్మెంట్. రాదా చూసారా? ఇప్పుడు పడుతుంది. రెడీ. పద్మనాభ సింహ. మీరు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఎలా ఉంది సార్? చాలా బాగుంది. కానీ నాకు ఒక చిన్న డౌట్ వస్తుందండి. అడిగింది. అసలు మీరు యాంకర్ కాదు కదండి? తెలుస్తుంది ఏంటి? పార్ట్ టైం జాబ్ కోసం. లేదండి నేను యాంకర్ని. ఏమో నాకైతే తెలిసి మీరు యాంకర్ కంటే బాగా టెండర్ గా ఇంతకు ముందు మీరు ఎక్కడో పని చేసినట్టు నైట్ టైం పార్ట్ టైం ఏమైనా చేస్తుర్రా? ఏమైనా చెప్పండి. అంటే మరి అది కొంచెం కష్టమే. మనం మరి నెక్స్ట్ దానికి వెళ్ళిపోతాం. మీరు ఆ అమ్మాయికి పనిష్మెంట్ ఇచ్చారు, అది చూడండి ముందు. ఆగండి. కిచెన్ లోకి ఇన్వాల్వ్ అయితే పనిష్మెంట్ తో పాటు నెత్తి మీద మహారాణులకు కిరీటం ఎలా పెడతారో మా కిచెన్ లోకి వస్తే నీకు కూడా అలా కిరీటం పెడతారు. కోడి మాడిపోతున్న వేళ అమ్మయ్యా ఆ మాక్టైల్ చేసి ఊపి చేయను ఎప్పుడు వచ్చింది తెలుసా? నువ్వైనా ఊపుతూనే ఉన్నావు. నేనైతే చూడు ఎంత ఇలాంటి ఒక ఐటెం నేను తయారు చేసి వచ్చాను. ఎంత కష్టమో తెలుసా వంట చేయడం? కాదు, వంట చేయడం కష్టం తెలుసు. అంత వంట చేస్తే నీ మేకప్ పోలేదు. అదే నా డౌట్.
మేకప్ వేసుకోలేదు, మేకప్ వేసుకుంటే పోతుంది. ఎలా ఉంది పంచ్? మై బ్యాడ్ అనవసరంగా అడిగాను, నాకు అర్థమైపోయింది. మీరు అక్కడ అలసిపోయారు కాబట్టి వివాహ భోజనంలో మీకు చక్కటి ఇంకా మక్క గారెలు ఉన్నాయి, గుత్తి వంకాయ పలావ్ ఉంది. అయితే ఇప్పుడు తినొచ్చా? ఇక కష్టపడ్డారు కాబట్టి తినడానికి యాదగిరి గారు మీరు ఎంత మంచోళ్ళో తెలుసా, మొత్తం కుక్కర్ ఎత్తుకపోతుండు. కుక్కర్ ఎత్తుకుపోకూడదు, అలా పక్కన ఉన్న వాళ్ళకి షేర్ ఇవ్వాలి తెలుసా. గుత్తంగా పలా తిని నీకు అదే ఎక్కువ. అందమైన చందమామ ప్రేమ కూడా దానిలాగే అందదమ్మా. ఎంత దగ్గరైన దాటలేనిదమ్మా, అడుగు దూరమైన జన్మ చాలదమ్మా. ఎలా ఉంది అసలు? అసలు కుక్కర్లో ఎంత టెండర్గా ఉందో తెలుసా పీసు. తెలుసు మరి ఎందుకు చెప్పు? నువ్వు అడిగావు కాబట్టి చెప్పా. నేను నిన్న అడగలే, ఆడియన్స్ అడిగా. చాలా బాగుంది. మీరు వివాహ భోజనంకి వచ్చినప్పుడు కుక్కర్ పలావు మస్ట్ అండ్ ట్రై. మాకైతే ఈ గారెలు అయితే అదిరిపోయినాయి. గేమ్ అయితే అదిరిపోయింది కదా. నేను మాక్టైల్ చేసి నేను అలసిపోయాను, పాప వంట చేసి అలసిపోయింది, అందుకే తింటుంది. మీరు మీ పనులు మీరు కానివ్వండి, మళ్ళీ ఇంకొక గేమ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్. కారం తినాలి, ఎలా తింటే ఏముంది. ఇది మరి చీట్. మీరు చేసిన చీటింగ్ల కంటే ఇది పెద్ద చీటింగ్ ఏం కాదు.